బ్రేకింగ్ న్యూస్. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ చేసింది సిఐడి. న్యాయస్థానంలో తుది నివేదిక దాఖలు చేసి సిఐడి నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చింది. దీంతో సిఐడి తుది నివేదికను అంగీకరించిన న్యాయస్థానం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా భావిస్తూ కేసు మూసేసింది. దీంతో నిందితులకు నేర ఆరోపణల నుంచి విముక్తి లభించింది. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ చేసింది సిఐడి. న్యాయస్థానంలో తుది నివేదిక దాఖలు చేసి సిఐడి నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, కేసు క్లోజ్ అయింది. సిఐడి ఇచ్చినటువంటి నివేదికలో ప్రధానంగా ఎటువంటి అంశాలు పొందుపరచబడి ఉన్నాయి? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే సీఎం చంద్రబాబు అంటే అప్పటి మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ సర్కార్ టైంలో దాదాపుగా అనేకమైన కేసులు, స్కిల్, మద్యము, ఇసుక, మైనింగ్ తో పాటుగా ఫైబర్ గిట్ చాలా కేసులు నమోదు చేసింది. వీటిలో ఒక్కొక్క కేసును కూడా ఇటీవల విచారణలో సరైన ఆధారాలు లేవని చెప్పి 2 కేసులు కొట్టేసింది. తాజాగా 3వ కేసుని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం కేసు కొట్టివేసింది. ప్రధానంగా చంద్రబాబుపై నమోదైన కేసులో ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి కూడా సిఐడి ఏపీ న్యాయస్థానంలో కూడా తుది నివేదికని సమర్పించింది. సిల్ కేసులో నేరం జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఈ కేసులో 35 మందితో కూడుకున్న జాబితాను కేసు క్లోజ్ చేస్తున్నట్లు కూడా ఏసీబీ ఆ నివేదికలో పేర్కొంది. స్కిల్ స్కామ్ కేసులో సిఐడి దాఖలు చేసిన తుది నివేదికను కూడా ఏసీబీ న్యాయస్థానం అంగీకారం తెలిపింది. స్కిల్ స్కామ్ లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కూడా పరిగణిస్తూ కేసుని క్లోజ్ చేస్తున్నట్లు న్యాయస్థానం ధృవీకరించింది. అయితే ఈ కేసు ఆరోపణలపై 2023 సెప్టెంబర్ 9న సీఎం అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం సీఎం చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దాదాపుగా 56 రోజుల పాటు కూడా ఆయన జైల్లో ఉన్న పరిస్థితి కనిపించింది. మొత్తం 37 మందిపై ఈ కేసులో నిందితుల జాబితాని చేర్చారు. దీంట్లో చంద్రబాబుతో పాటు మరికొంతమంది అరెస్ట్ అయ్యారు. అయితే స్కిల్ కేసు క్లోజ్ చేయడంపై చంద్రబాబుపై నమోదైన కేసులన్నిటికీ సంబంధించి కూడా దాదాపుగా కేసు అంటే సిఐడి ఏసీబీ పరిధిలో నమోదైన కేసులన్నీ కూడా కొట్టివేసినట్లు భావించాలి రాజేష్.